అలాగే మార్చి 5వ తారీఖు 8 సంవత్సరాలు నుండి 9వ సంవత్సరాలు బాబా మందిరం ప్రతిష్ఠ జరిగి 9వ సంవత్సరాలు అడుగుపెట్టుతున్న సందర్భంగా 9వ వార్షికోత్సవము మార్చి 5న జరపబోతున్నాము. ఆ రోజు ఉదయం బాబా వారికి అభిషేకాలు, మాన్యాస్వర రుద్రాభిషేకాలు, తర్వాత హోమాలు, తదనంతరం అన్నద సమారాధన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం బాబా వారి రథోత్సవం అంగరంగ వైభవంగా తారపాక పురవీధుల్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులు ఇదోగా సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొని సాయినాథుని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మందిర అభివృద్ధికి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పెయింట్లు వేయాలి, వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహణ ఉంది, చాలా కార్యక్రమం, చాలా ఖర్చు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వారికి చేతనైన విధంగా బాబా మందిరానికి సహాయ సహకారాలు అందించి సాయినాథుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై గురుదత్త, జై సాయినాథ్. సాయిరామ్. శ్రీ శ్రీ షిరిడి పుస్తక ద్వారకా సాయిబాబా మందిరంలో ఈరోజు సాల్వేరి కేసరి గారి దంపతులు, వారి అబ్బాయి చక్రవర్తి, వారి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి భజన కార్యక్రమం, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం పాదుకా సేవ కూడా స్వయంగా వారు చేపిస్తున్నారు. ఈ రోజున మరి పుస్తక సాయిబాబా వారు రావటం, ఈ యొక్క ఆలయం ఇలా నిర్మించటం, వీరెంతో శ్రద్ధతో ఈ యొక్క ఆలయానికి ఈ యొక్క స్థలం ఇవ్వటం, నిజంగా స్థలం ఇస్తామని చెప్పేసి వారు నిర్ణయించారు. మా అందరి కోరిక ఏమిటంటే భద్రాచలం వెళ్ళే ప్రతి రామభక్తులు కూడా సాయిబాబా వారిని దర్శించుకొని భద్రాచలం వెళ్ళాలని చెప్పేసి చిన్న కోరిక. ఆ కోరిక మాకు సాలివేరి ఈశ్వరయ్య గారి దంపతుల ద్వారాగా చక్కటి కార్యక్రమం నెరవేరింది. ఈ బాబా లీలలు కానీ బాబా అనుభవాలు చెప్పాలంటే మాత్రం చాలా 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 ఉన్నాయి. బాబా భక్తులు ఎటువంటి కోరికలు కోరుకున్నా అతి తక్కువ సమయంలో నెరవేరుతున్నాయి. మరి భక్తులు ఎక్కడెక్కడి నుంచో చక్కగా వచ్చేసి వారు వారి కార్యక్రమం చక్కగా నెరవేర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయం కట్టిన కాడ నుంచి షిరిడి 200-300 మంది ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు. ట్రైన్ ఎక్కిన కాడ నుంచి వాళ్ళ కుటుంబ సమస్యలన్నీ కూడా మర్చిపోయి భజననామ సంకీర్తనతోని, సాయినామంతోని, సాయి అనుభవాలు, సత్సంగాలు ఇలా కార్యక్రమంతో ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత ఖండో మందిరంలో సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. షిరిడి పురవీధులలో హనుమంతరావు గారి ఆధ్వర్యంలో, భాస్కర్ గారి ఆధ్వర్యంలో రామకోటి, సాయికోటి, శివకోటి, వెంకటేశ్వర నామాలన్నీ కూడా సాయి నామంతో, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, జయ శ్రీరామ్ నామంతో ఒక షిరిడి పురవీధులలో రథం మీద అజ్ఞానకొండ బ్రహ్మాండ నాయకుడి రథం ఊరేగింపు చక్కగా జరుగుతుంది. మరి ఎక్కడ బాబా భక్తులు ఉన్నట్టయితే కనుక పుస్తక సాయి మందిరానికి వచ్చి వారి అనుభవాలు, వారి లీలలు, వారి కష్ట సుఖాలన్నీ కూడా చెప్పుకుంటే అతి తక్కువ సమయంలో నెరవేరుతున్నాయి. ఈ యొక్క చక్కటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా మనవి. నమస్కారం అండి. నా పేరు లింగేశ్వరి, మాది భద్రాచలం చర్ల రోడ్లో రాజరాజేశ్వరి గుడి పక్కన సాయి బోటింగ్ అండి. గత 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరం వచ్చింది ఈ గుడి. సారపాకలో షిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా మందిరం అండి. గత 8 సంవత్సరాల నుంచి నాకు వీలైన గురువారం రోజు ఇక్కడికి వస్తానండి. దీంట్లో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి సంవత్సరం ఇదివరకు డిసెంబర్ 25th పెట్టేవాళ్ళు, ఇప్పుడు పోయిన సంవత్సరం జనవరికి మార్చారు, ఇప్పుడు ఫిబ్రవరిలోకి వచ్చింది. గత సంవత్సరాల్లో డిసెంబర్ 25th అంటే నాకు ఖాళీ లేక వెళ్ళేదాన్ని కాదండి, చాలా బాధపడేదాన్ని. లాస్ట్ ఇయర్ జనవరి 21 పెట్టారండి. 7 days ప్రోగ్రామ్. అసలు ఇక్కడ నుంచి సాయిబాబా చరిత్రలు చదువుకోవడం, షిరిడి సాయిబాబా రాసుకోవడం, అన్ని రామకోటి రాసుకోవడం, సాయికోటి రాసుకోవడం, అన్ని రకాలుగా చక్కగా అన్ని పూర్తి చేసుకొని దిగ్విజయంగా శ్రీరామనవమి అక్కడ షిరిడిలో చేసుకోవడానికి ఇక్కడ బృందం మొత్తం 250 మంది భజన బృందం అండి. దీన్ని ఎంతో అద్భుతంగా నిర్మించి ఇక్కడ గుడి, దీని ద్వారాగా షిరిడి ప్రతి సంవత్సరం ఒక దర్శనం చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చి మనల్ని వెంబడి పెట్టుకొని తీసుకెళ్లి అక్కడ అన్ని అవకాశాలు మనకి చూపిస్తూ మనల్ని ఆనందపరుస్తూ ఎంతో ఆనందంగా తీసుకెళ్తున్నారండి. 250 మంది కుటుంబాలు ఒకే రోజు ప్రయాణం చేస్తూ ఆనందంగా అద్భుతంగా చాలా సంతోషంగా ఉంటున్నామండి. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి మన రిటర్న్ అనేది ఎవరి ఇష్టాంతో వాళ్ళతో 7 రోజుల ప్రోగ్రాం అయితే ఉందండి.
దీన్ని మనం ఎవరు అందుకోవాలంటే అంతమందికి అదృష్టం ఉందండి. అందరూ రావచ్చు, అందరూ ఆహ్వానితులే. ఇక్కడ బాబా గుడికి ఒకసారి దర్శించితే దీని అద్భుతం ఏంటి, దీని దర్శన భాగ్యం ఏమిటి, దీని వల్ల మన కుటుంబాలు ఎంత సంతోషంగా ఉంటాయి, మనం ఎంత ఆనందంగా ఉంటాం అనేది ఇక్కడ దర్శనం చేసిన తర్వాతనే దాని అనుభవం మీకు అర్థమవుతుందండి. బాబా ఎక్కడున్నా మనతోనే ఉంటారు, కానీ మనమంటూ కూడా తన దగ్గరికి రావడానికి ఒక అవకాశాన్ని మనం కల్పించుకోవాలి. ప్రతి గురువారం వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ గుడికి వచ్చి ఇక్కడ గుడికి సంబంధించిన సహాయ సహకారాలు అన్ని చూసుకుంటూ ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. భోజనం చేసి కూడా మీరందరూ వెళ్ళొచ్చండి. ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకుంటారని అందరికీ ప్రమాణాలు ఆత్మ నమస్కారాలు చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ మాస్టర్. ఫిబ్రవరి 1వ తారీఖు వెళ్తున్నారండి. ఎవరైనా రావాలనుకుంటే కూడా వాళ్ళతో పాటు రావచ్చు. అందరికీ అదృష్టం రాదు కదా, అందుకే మనం వినియోగించుకోవాలండి. ప్రతి గురువారం ఇక్కడికి భద్రాచలం అండి. ఈ రోజు ఇక్కడ సాయిబాబా గుడి ఉంటుందని మాకు తెలిసిన మా ఫ్రెండ్ చెప్తే నేను వచ్చానండి. ఇదే ఫస్ట్ రావడం. సార్బాబులో ఇలా గురించి పెద్ద గుడి ఉందని నాకు చూసినప్పుడు హారతి ఇచ్చేటప్పుడు భజన చేసేటప్పుడు నాకు సిరిడీనే గుర్తొచ్చింది. నేను సిరిడీలో ఉన్నట్టే ఊహించుకున్నాను. బాబా గారు కూడా మాతో భజన చేసేటప్పుడు చక్కగా వీళ్ళు నృత్యం చేశారండి. అప్పుడు కూడా నాకు బాబా గారు వచ్చినట్టే, బాబా గారు ఇందులో తిరుగుతున్నట్టే నాకు అనిపించింది. ఈ గుడిలో చాలా వైబ్రేషన్ మంచిగా అనిపించిందండి. ఇక్కడ చాలా బాగుంది. ప్రతి గురువారం ఇక్కడ జరిగిందండి. ఇదే ఫస్ట్ నేను రావడం, కానీ నాకు చాలా సంతోషం ఉంది ఇక్కడ చాలా మందిని అందరిని చూసినప్పుడు. ఎందుకంటే బాబా గారికి మన అందరూ వీళ్ళంటే అందరితో ప్రేమతో ఉండడం అంటే ఇష్టం అండి. అందుకే నాకు వీళ్ళందరినీ చూసే ప్రేమగా అనిపించింది. మరి ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి సిరిడి వెళ్తున్నారండి. సిరిడి ఇక్కడ నుంచి కలిసి వెళ్ళడం అనేది చాలా విశేషం. ఎందుకంటే 250-300 మందిని పోయిన సంవత్సరం నేను వెళ్ళి స్వయంగా చూశాను. అక్కడైతే చాలా బాగా రాముడు కళ్యాణం జరిగింది, ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపు చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్నో కుటుంబాలు వాళ్ళతో కలిసి నేను ట్రైన్ లో కూడా చూశాను. ప్రేమతత్వాన్ని పంచారు. ఒకళ్ళకి ఒకళ్ళు తినడానికి కూడా అన్ని వాళ్ళు బాక్స్లు ఇస్తున్నప్పుడు నేను అనుకున్నానండి, వీళ్ళేంటి ఇంత కనిపిస్తున్నారు, ఇంత ప్రేమ చూపిస్తున్నారు, బాబా గారు చెప్పి వీళ్ళు పాటిస్తున్నారని అనుకున్నారండి. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి వెళ్తారంటండి. బాబా గారి వెళ్ళేసి అక్కడ ఊరేగింపు మళ్ళీ రాముల వారి కళ్యాణం చేసి వస్తున్నారండి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఇక్కడ సార్పాక బృందం వాళ్ళతో వెళ్తున్నారండి. ఇది ఇంకా అభివృద్ధి అవ్వాలి, సిరిడి అంత అవ్వాలి, ఇదే సిరిడి అని అనుకోవాలి. చిన్న సిరిడి అండి, అంత బాగా డెవలప్ అవ్వాలి నేను మనసుకుంటూ పోతున్నాను. సార్పాక, ఇక్కడ సార్పాకలో శ్రీ పుష్కర్ ద్వారకా సాయి మందిరం ఉంది. ఈ గుడి గట్టి 8-9 సంవత్సరాలు అవుతుందండి. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం బాగా జరిపిస్తారు. చాలా మంది వస్తారు గుడికి. ప్రతి గురువారం పూజలు బాగా ప్రత్యేకంగా జరుగుతాయండి. పొద్దున్న తెల్లారుజామున 5 గంటలకు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం హారతి 12 గంటలకు స్టార్ట్ అయ్యి 12:30 అయిపోతుంది. అప్పుడు అన్నదానం జరుగుతుంది. ప్రతి గురువారం అన్నదానం బాగా జరుగుతుంది. బాగా భక్త బృందం చాలా మంది వస్తారు. అలాగే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం పౌర్ణమి పూజలు కూడా బాగా జరుగుతాయండి. చాలా మందికి కనీసం ఒక 500-1000 మందికి అన్నదానం జరుగుతుంది. ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్తారండి. ఇక్కడ నుంచి 250-300 మంది భక్తులు అందరు కలిసి ట్రైన్ కి వెళ్తారు. అన్ని సౌకర్యాలు బాగా చేసుకుంటారు. వాళ్ళు అసలు అక్కడ దగ్గర నుంచి దర్శనం బాగా జరుగుతుంది. అసలు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రత్యేక అనుభూతులు ఎదురవుతాయి. ప్రతి శ్రీరాముడు కళ్యాణం కూడా బాగా జరుగుతుందండి. అలాగే స్వామి కోటి, రామకోటి, సాయి కోటి రాసి పుస్తకాలు తీసుకొని వెళ్తారండి. 250-300 మంది అక్కడ దర్శనం బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఈ గుడి ఇలాగే చాలా బాగా అభివృద్ధి అందరం కోరుకుంటున్నాం. ఎవరైనా చాతనైనంత సహాయం చేసి ఈ గుడి అభివృద్ధికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అసలు మాకైతే చాలా అనుభూతులు ఉంటాయండి. ప్రతి వస్తూనే ఉన్నాం. మాకు బాగా మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా ఏ శుభకార్యం చేసినా అందరూ గుర్తొచ్చి చెప్పుకుంటారు. ఆ తర్వాత శుభకార్యం స్టార్ట్ చేస్తారు. అందరికి చాలా మంచి జరుగుతుందండి. ఆ సాయిబాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.